నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక ఇటీవల మెటా సంస్థతో భారత ప్రభుత్వం జరిపిన చర్చల నేపథ్యంలో ఇప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. మెటా ప్రపంచవ్యాప్తంగా అమలు చేసే గ్లోబల్ పాలసీలు మాత్రమే భారత్లో చెల్లవని, భారత్లో పనిచేస్తున్నప్పుడు భారత చట్టాలు, భారత నిబంధనల ప్రకారమే ప్లాట్ఫామ్లు పనిచేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి మెటా ప్లాట్ఫామ్లకు ప్రపంచవ్యాప్తంగా ఒకే విధమైన కమ్యూనిటీ స్టాండర్డ్స్, కంటెంట్ మోడరేషన్ పాలసీలు ఉంటాయి. కానీ ఒక దేశంలో ఏ కంటెంట్ చట్టవిరుద్ధం, ఏ కంటెంట్ పై చర్య తీసుకోవాలి, ప్రభుత్వ నోటీసులకు ఎంత వేగంగా స్పందించాలి అనే విషయాలను ఆ దేశ చట్టాలు కూడా నిర్ణయిస్తాయి. భారత ప్రభుత్వం ఇప్పుడు ఇదే అంశాన్ని మెటాకు గట్టిగా గుర్తు చేసింది. అంటే అమెరికాలో లేదా మరే ఇతర దేశంలో మెటా అనుసరించే విధానం ఏదైనా కావచ్చు, కానీ భారత్లో మాత్రం భారత చట్టమే తుది ప్రమాణంగా ఉండాలని కేంద్రం చెబుతోంది. అయితే ఈ వ్యవహారం ఒక్కసారిగా మొదలైంది కాదు. గత కొంతకాలంగా మెటా మరియు భారత ప్రభుత్వానికి మధ్య కంటెంట్ మోడరేషన్ విషయంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక ఫేస్బుక్ పోస్ట్ను గత నెలలో కొంతకాలం తప్పుగా పరిమితం చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆ ఘటనపై మెటా భారత ప్రభుత్వానికి వివరణ ఇవ్వడంతో పాటు క్షమాపణ కూడా చెప్పింది. మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కప్లాన్ ఈ తప్పిదానికి క్షమాపణలు చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. ఇదే సమయంలో మెటా ప్లాట్ఫామ్లపై చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్, డీప్ ఫేక్ కంటెంట్ వంటి తీవ్రమైన సమస్యలపైన కేంద్రం ప్రశ్నలు లేవనెత్తింది. ఇలాంటి కంటెంట్ విషయంలో జీరో టాలరెన్స్ విధానం ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ఒకవైపు ప్రభుత్వ ప్రముఖుల పోస్టులను తప్పుగా బ్లాక్ చేయకూడదనే ప్రశ్న ఉంటే, మరోవైపు చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్ను వేగంగా తొలగించాల్సిన బాధ్యత కూడా ప్లాట్ఫామ్లపై ఉందన్నమాట. ఇక్కడ మరో కీలకమైన అంశం డీప్ ఫేక్లు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న కొద్దీ నిజమైన వీడియోలా కనిపించే నకిలీ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఆడియోలు, ఫేక్ ఇమేజెస్ సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించే ప్రమాదం పెరిగింది. ఈ నేపథ్యంలో 2026లో భారత్ తన ఐటీ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. సింథటిక్ లేదా ఏఐ జనరేటెడ్ కంటెంట్ను గుర్తించడం, లేబుల్ చేయడం, అలాగే చట్టవిరుద్ధమైన కంటెంట్ పై వేగంగా చర్యలు తీసుకోవడం వంటి బాధ్యతలు ప్లాట్ఫామ్లపై పెరిగాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ లేదా చట్టబద్ధమైన నోటీసు వచ్చిన తర్వాత కంటెంట్ తొలగించడానికి ఉన్న సమయాన్ని 3 గంటలకు తగ్గించినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. అందుకే కేంద్రం చెబుతున్న గ్లోబల్ రూల్స్ కాదు, మన రూల్స్ అనే మాటను కేవలం మెటాపై ఒత్తిడిగా మాత్రమే చూడకూడదు. ఇది డిజిటల్ గవర్నెన్స్ లో ఒక పెద్ద ప్రశ్నను ముందుకు తెస్తోంది. ఒక అంతర్జాతీయ టెక్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఒకే పాలసీని అమలు చేయాలా, లేక ప్రతి దేశంలోని స్థానిక చట్టాలు, సంస్కృతి, భాష, న్యాయ వ్యవస్థకు అనుగుణంగా తన ప్లాట్ఫామ్ ను మార్చుకోవాలా? భారత ప్రభుత్వం రెండో విధానానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మార్కెట్లో ఒకటి. కోట్లాది మంది భారతీయులు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి భారీ యూజర్ బేస్ ఉన్న దేశంలో కంటెంట్ మోడరేషన్ ను కేవలం ఇంగ్లీష్ ఆధారిత గ్లోబల్ విధానాలతో నిర్వహించడం సరిపోదని ప్రభుత్వం భావిస్తోంది. భారతదేశంలో అనేక భాషలున్నాయి. స్థానిక రాజకీయాలు, సామాజిక పరిస్థితులు, సాంస్కృతిక సున్నితత్వాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే కంటెంట్ మోడరేషన్ లో భారతీయ భాషలు, స్థానిక సందర్భాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన ప్రశ్న కూడా ఉంది. ప్రభుత్వం స్థానిక చట్టాలను అమలు చేయాలని చెప్పడం ఒకవైపు సరైనదే అయినా, అదే సమయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ప్రభుత్వ జోక్యం ఎంతవరకు ఉండాలి? భావ ప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి రక్షణ ఉండాలి? విమర్శ, అభ్యంతరకరమైన కంటెంట్, చట్టవిరుద్ధమైన కంటెంట్ మధ్య గీత ఎక్కడ గీయాలి? ఇవన్నీ ప్రజాస్వామ్యంలో చాలా సున్నితమైన ప్రశ్నలు. ఎందుకంటే ఒక పోస్ట్ ప్రభుత్వానికి నచ్చకపోవటం మాత్రమే దాన్ని చట్టవిరుద్ధమైన కంటెంట్గా మార్చదు. మరోవైపు నిజంగా చట్టాన్ని ఉల్లంఘించే కంటెంట్ను ఫ్రీ స్పీచ్ పేరుతో అలాగే వదిలేయటం కూడా సరైన విధానం కాదు. కాబట్టి అసలు సవాల్ ఏంటంటే చట్టబద్ధమైన కంటెంట్ను కాపాడుతూ చట్టవిరుద్ధమైన కంటెంట్ పై వేగంగా చర్యలు తీసుకునే సమతుల్యతను ఎలా సాధిస్తారన్నదే మెటా విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సందేశం కూడా ఇదే దిశగా ఉంది. ప్రభుత్వం పూర్తిగా అల్గారిథంను మార్చాలని ఆదేశించిందని చెప్పడం వాస్తవానికి సరైంది కాదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అసలు ఉద్దేశం మెటా తన గ్లోబల్ పాలసీలతో పాటు భారత చట్టాలు, భారత నియంత్రణ వ్యవస్థను కూడా తప్పనిసరిగా పాటించేలా చూడటమే అని పేర్కొన్నాయి. ఇక ముందున్న రోజుల్లో ఈ విషయం మరింత కీలకం కానుంది. ఎందుకంటే ఏఐ జనరేటెడ్ కంటెంట్, డీప్ ఫేక్స్, మిస్ఇన్ఫర్మేషన్, చైల్డ్ సేఫ్టీ, పొలిటికల్ కంటెంట్ వంటి అంశాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒకవైపు టెక్ కంపెనీలు తమ గ్లోబల్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ ను రక్షించాలనుకుంటున్నాయి. మరోవైపు భారత ప్రభుత్వం మాత్రం భారత్లో పనిచేస్తున్న సంస్థలు భారత చట్టాల పరిధిలోనే ఉండాలని చెబుతోంది.
కాబట్టి ఈ మొత్తం పరిణామాన్ని చూస్తే ఇది కేవలం మెటా కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఒక సమావేశానికి సంబంధించిన విషయం కాదు. రాబోయే రోజుల్లో భారత్లో సోషల్ మీడియా ఎలా పనిచేయాలి, ఏఐ కంటెంట్ను ఎలా నియంత్రించాలి, ఫేక్ న్యూస్ పై ఎవరి బాధ్యత ఎంత ఉండాలి, యూజర్ల భావ ప్రకటన స్వేచ్ఛను ఎలా కాపాడాలి అనే పెద్ద డిజిటల్ పాలసీ చర్చకు ఇది ఒక ముఖ్యమైన మలుపు. చివరికి మెటా వంటి గ్లోబల్ సంస్థలకు భారత్ చెబుతున్న సందేశం చాలా స్పష్టంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మీకు ఒకే పాలసీ ఉండొచ్చు, కానీ భారత్లో మాత్రం భారత చట్టాన్ని గౌరవించి భారత నిబంధనల ప్రకారమే పనిచేయాల్సిందే.